వ్యవసాయం అంటే రైతులు ఎప్పుడు నష్టాలు వస్తున్నాయి, భారం భరించలేకపోతున్నాం అని చెప్తారు. ఒకవైపు ప్రకృతితో పోరాడాలి, మరోవైపు మార్కెట్ ఒడిదుడుకులను కూడా ఎదుర్కోవాలి. అయితే ప్రస్తుతం నేను ఏలూరు జిల్లాలో ఉంగుటూరు మండలంలో నాచుగుంట అనే గ్రామంలో వెంకటరత్నం గారి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాను. ఇక్కడ కనుక మనం ఒకసారి గమనిస్తే ఈ బోర్డు మీద ఖచ్చితంగా లెక్కలతో సహా ఇక్కడ పూర్తిగా కూడా రాసి పెట్టారు. 1.5 ఎకరాల విస్తీర్ణంలో వరి పొలం వేశారు. అదేవిధంగా చుట్టూతా చేపల చెరువులు, చేపలు పెంచుతున్నారు. అలాగే గట్ల మీద అన్ని రకాల కూరగాయ మొక్కలు కానీ, పండ్ల మొక్కలు కానీ, ఆకుకూరలు కానీ ఇవన్నీ వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మొత్తం కాస్ట్ ఎంత అవుతుంది, గ్రాస్ ఇన్కమ్ ఎంత వస్తుంది, నెట్ ఇన్కమ్ ఎంత వస్తుంది, సంవత్సరానికి ఎకరానికి ఎకరన్నర పొలంలో 3,29,300 రూపాయలు ఈ రైతు ఆర్జిస్తున్న పరిస్థితి. ఈయన ఒక రోల్ మోడల్గా ఉండి మిగతా రైతులు కూడా ఆదర్శంగా ఉండి క్లాసులు తీసుకొని వారిని కూడా ప్రకృతి వ్యవసాయం వైపు, అదేవిధంగా సేంద్రియ పద్ధతుల్లో వీటిని పండిస్తూ కూడా ఎలాగా ముందుకెళ్ళాలి, రైతులకు సంబంధించి వారికి సంబంధించిన మెలకువలు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మనతోటి రైతు వెంకటరత్నం గారు కూడా ఉన్నారు. ఏంటి మీకు ఇలాగా ఒక చేపల చెరువు, అదేవిధంగా వరి పొలం ఇలాగ మొత్తం మిశ్రమంగా చేయటం వలన ఎలా అనిపిస్తుంది? దానికి ఆదర్శం ఏంటి? మీరు ఎలాగా రోల్ మోడల్గా దీన్ని తీసుకున్నారు? అంటే మనకి ఈ మోడల్ ఏంటంటే, మేము 2015లో ఒక అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ వారు పిలిపించారు, రైతు సాధికార సంస్థ వారు. హైదరాబాద్లో ఒక మీటింగ్ అటెండ్ అవ్వడం జరిగిందండి. ఆ జరిగినప్పుడు అక్కడ మనకి మామూలుగా ఒక పీపీటీ ఒకటి వేశారండి. ఎల్వీవి సత్యనారాయణ గారని ఆర్వైఎస్ఎస్ వారు నిర్వహించిన మీటింగ్కి మమ్మల్ని కూడా పిలవడం జరిగింది. 13 జిల్లాలని, అప్పుడు 13 జిల్లాలో ఒక్కో జిల్లా నుంచి ఒక్కొక్క రైతుని, అలాగే ఆఫీసర్స్ని ఒక్కో జిల్లా నుంచి ముగ్గురిని 54 మందిని పిలవడం జరిగింది. అప్పుడు ఒక పీపీటీ వేయడం జరిగింది ఎల్వీవి సత్యనారాయణ గారు. వేసినప్పుడు ఈ మోడల్ బాగా నచ్చింది, నాకు కూడా ఇన్స్పైర్ అయ్యి మనం కూడా చేస్తే బాగుంటుందంటే ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ గారు విజయ్ కుమార్ సార్ గారు అన్నారు, మీలాంటి ఫార్మర్ చేస్తే బాగుంటుందంటే. మాది అప్లాండ్ ఏరియా అండి, బోర్వెల్ దగ్గర. సక్సెస్ అవుతుందో తెలియదండి. సరే అయితే 1,00,000 రూపాయలు అవుతుందంటే చేస్తానని అని చెప్పి ఓ ప్రెస్టేజ్గా తీసుకుని దీన్ని చేయడం జరిగింది. అప్పుడు 3 మీటర్ల వెడల్పు, 2 మీటర్ల లోతుగా ముందు చేసుకున్నాము. చేపలు తిరగడానికి అనుకూలంగా లేకపోతే అప్పుడు మళ్ళా అంటే ఒకళ్ళిద్దరిని చంపితే డాక్టర్ అనేట ఒక అనుభవం వచ్చింది. ఇది చేపలు తిరగడానికి అనుకూలంగా, యోగ్యతగా లేదు అన్న కాన్సెప్ట్ తోటి మళ్ళీ దాన్ని నేను 5 మీటర్ల వెడల్పు, 2 మీటర్ల లోతు పెట్టుకోవడం జరిగింది. ఇది ఏదైతే మీరు చూస్తున్న ఈ క్షేత్రం ఉందో 1.5 ఎకరం యూనిట్ అండి. 1.5 ఎకరం యూనిట్లో 70 సెంట్లు వరిసేను ఉందండి. 70 సెంట్లు వరిసేను, 5 మీటర్ల వెడల్పు, 2 మీటర్ల లోతు ట్రెంచ్ అండి ఇది. ఈ ట్రెంచ్లో 4 రకాల చేపలు వేయడం జరిగింది. శీలావతి, కట్ల, కొరమేను, రూప్చందు, అలాగే 4 రకాల చేపలు లేయర్లుగా వేసుకోవడం జరిగింది. అదేవిధంగా మనకి ఈ గట్టు మీద ఏదైతే మీరు చూస్తున్న ఈ మొక్కలు ఏవైతే ఉన్నాయో మునగ, సపోటా, మామిడి, నేరేడు, అరటి, కొబ్బరి, కూరగాయ మొక్కలు కూడా. ఇది పాండవ పత్తి అండి. ఇది మీరు చూస్తున్నటువంటి ఇది ఏదైతే ఉందో ఇది పాండవ పత్తి అండి. ఇది అంటే మనకి పూజకి చేసుకోవడానికి ఏ విధమైన దూది కానీ ఒత్తి కానీ అవసరం లేదు. ఈ ఆకుని మనం నూనెలో కానీ నేతిలో కానీ ఇలా పెట్టేసుకుని వెలిగించుకున్నట్లయితే ఇదే మనకి ఒత్తిగా కూడా ఉపయోగపడుతుంది. పాండవ పత్తి అంటారండి ఇది. ఇది చూడండి, ఏదైతే మీరు చూస్తున్నారో జామ, ఇవన్నీ కూడా ఈ జామలో కూడా మన ఫామ్ మీద 6 రకాల జామలు ఉన్నాయండి. తైవాన్ ఉంది, మామూలు ఉంది, సఫేదా ఉంది, సుగరుణాలో పనిచేస్తుందండి. బీట్రూట్ జామ ఉంది, గులాబీ పువ్వు ఎలా ఉందో అదే కలర్లో ఉన్న జామ ఉందండి. ఈ విధంగా వివిధ ఈ గట్టు మీద ఏదైతే అన్ని రకాల అరటిలో కూడా ఇది చక్రకేళి ఉందండి, మద్రా చక్రకేళి ఉంది. 1000 వాలా అని 1000 కాయలు వస్తాయి గెలకే, పైనుంచి తయారైన హస్తాలు కోసుకోవచ్చు. ఆ విధంగా అవి ఉన్నాయండి. అలాగే మహారాష్ట్ర నుంచి ఖడ్గమృగం కొమ్ములు ఎలా ఉంటాయో అదే విధంగా ఉండే అవి కూడా వెరైటీ కూడా మేము పెట్టుకోవడం జరిగింది. మీరు 1.5 ఎకరాల్లో ఈ ప్రయోగాత్మకంగా మీరు 6 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తూ ఉన్నారు. మీకు ఇలాగా ఈ ఫామ్ తయారు చేయడానికి ఎంత పెట్టుబడి పెట్టారు? మీకు చెప్తున్నట్టు మనం చూస్తున్నట్టు దాదాపు 3.29 లక్షలు ఆదాయం వస్తుంది. దాన్ని ఎలాగ సాధించగలుగుతున్నారు? అంటే మేము ఇది ఎంచేతంటే మేము ధాన్యం కింద అమ్మనండి. ధాన్యాన్ని వాల్యుయేషన్ చేసి బియ్యంగా మార్చి అమ్మడం వల్ల నాకు ఆ రేట్ అనేది రావడం జరుగుతుంది. చేపలు కూడా బయట 120 ఉంటే మాది 170 రూపాయలకి వెళ్ళడం జరుగుతుంది. కేజీకి 50 రూపాయలు ఎక్సెస్ రేట్ ఇచ్చి తీసుకుంటారు. శీలావతి, కట్ల, కొరమేను అయితే 400 రూపాయలకి వెళ్తుంది.
అలాగే రూప్చంద్ అయితే డాల్ఫిన్ హోటల్ వాళ్ళు వచ్చి వాళ్ళు తీసుకుంటారు. ఆ విధంగా మనం ఎక్కువ దాన్ని వాల్యుయేషన్ చేసుకోవడం వల్ల నెక్స్ట్ నేను ఇప్పుడు నా ఆలోచన ఏంటంటే ధాన్యాన్ని ఎలాగైతే వాల్యుయేషన్ చేస్తున్నామో ఇప్పుడున్న చేపలను కూడా పచ్చళ్ళగా తయారు చేసుకుని వాటికి కూడా మనం వాల్యుయేషన్ చేసి ఎక్కువ రేటు సంపాదించుకునే విధంగా దాన్ని అక్కడ ఉన్న రేషియో ఏదైతే ఉందో నికర ఆదాయం అనేది ఇంకా పెంచుకోవాలన్న కాన్సెప్ట్ ఒకటి. అదేవిధంగా ఇప్పుడు ఈ గట్టి మీద ఇవన్నీ కూడా మొక్కలు పెరిగిపోవడం జరిగింది. ఇప్పుడు దీనికి ప్రత్యామ్నాయ మార్గంగా మనం కూరగాయలు పెంచుకోవడానికి ఆ తీగ జాతులకు పెరగడానికి ఇబ్బందిగా ఉంది. అప్పుడు పెండల్స్ లాగా వేసుకుని 2-3 చోట్ల పెండల్స్ వేసుకుని పడవ ఒకటి పెట్టుకుని ఆ పెండల్స్ మీద కాసిన కాయలు కోసుకునే విధంగా చేసుకుంటున్నాము. అదేవిధంగా కోళ్ళ ఫారం కూడా ఒకటి 2 వైపులా 2 షెడ్లు లాగా వేసుకుని దాని మీద కూడా కోళ్ళు కూడా పెంచుకుని అలాగే మేకలు కూడా అన్నీ పెట్టే విధంగా మేము ప్లాన్ చేస్తాం. అంటే ఇప్పుడు ఈ వ్యవసాయానికి సంబంధించి ప్రత్యేకంగా వరి పొలానికి కావచ్చు, లేదా చేపల పెంపకంలో కావచ్చు, మీరు రసాయన ఎరువులు వాడతారా ఏంటి? వాటి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? మేము 2007వ సంవత్సరం నుంచి కూడా పూర్తిగా నాది సొంతం 9 ఎకరాల 10 సెంట్లు, ఒక 3 ఎకరాలన్నర కౌలు చేను ఉంది. ఇవన్నీ కూడా పూర్తిగా ఎరువులు పురుగు మందులు లేకుండా పచ్చిరొట్ట ఎరువులు వేసుకుంటామండి. పచ్చిరొట్ట ఎరువులు దగ్గర దగ్గర 30 రకాల విత్తనాలు 25 నుంచి 30 కేజీల విత్తనాలు చల్లుకుని దాన్ని పూత దశకు వచ్చిన తర్వాత దాన్ని 65 నుంచి 70 రోజులకు పూత దశ వచ్చిన తర్వాత దాన్ని భూమిలో కలిగి దున్నుకోవడం జరుగుతుంది. ఈ విధంగా భూమిలో కలిగి దున్నుకోవడం వల్ల మాకు కలుపు సమస్య తగ్గుతుంది. అలాగే నీటి యొక్క నిల్వ సామర్థ్యం 40% పెరిగిందండి. అదేవిధంగా మనకి ఏదైతే పంట ఉందో దానికి చీడపీడలు రాకోకుండా మన పంట అనేది మనకి ఇబ్బంది లేకుండా పురుగు మందులు అనేది మేము పూర్తిగా 2007 సంవత్సరం నుంచి కూడా మేము నిషేధించుకున్నాము. మేక తినని ఆకులు 33 రకాలు ఉన్నాయి. వాటితోటి వేప, గానుగ, సీతాఫలం, ఉమ్మెత్త, కరివేరు ఇలాగ మేక తినని ఆకులతోటి మేము ఆవు మూత్రంతో కషాయాలు తయారు చేసుకుంటాము. ఘన ద్రవ జీవామృతాలు తయారు చేసుకుంటాము. కోడిగుడ్డు నిమ్మరసం ద్రావణము, చేప బెల్లం ద్రావణము, అలాగే పంచగవ్య ఇవన్నీ గ్రోత్ ప్రమోటర్స్గా వేసుకుంటాము. శిలీంధ్రాలు తెగుళ్ళు వస్తే మాగుడికి ఇంగువ ద్రావణం తయారు చేసుకుని అది స్ప్రే చేసుకుంటాము. ఈ విధంగా మేము ప్రకృతి సిద్ధంగా ఉన్న వాటిని మాత్రమే ఉపయోగించి మేము చీడపీడలను నివారించుకుని బలానికి ఘన ద్రవ జీవామృతాలు ఆడుకుంటామండి. అంటే జనరల్గా ఇప్పుడు మనకి ఏలూరు జిల్లా కానీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ధాన్యం 2 పంటలు పండిస్తుంటారు. చాలా అంటే ఎక్కువ దిగుబడి రావాలి, తక్కువ సమయంలో ఎక్కువ దిగుబడి రావాలనేది. వాళ్ళు వాడుతున్న వంగడాలు ఏంటి, మీరు ప్రత్యేకంగా చెప్తున్నటువంటి దేశవాళీ వంగడాలు, ఆ రెండింటికి తేడా ఏంటి? రుచిలో కానీ లేదా వాడి పండించే విధానంలో కానీ? అంటే ఇప్పుడు బయట మార్కెట్లో దొరికే అన్నీ కూడా మామూలుగా కృత్రిమంగా చేసిన వంగడాలు ఇవన్నీ కూడా ప్రకృతి సిద్ధం మన పూర్వకాలం వెరైటీస్, ట్రెడిషనల్ వెరైటీస్ మాత్రమే మేము పండించుకోగలుగుతున్నాం. ఇందులో నవారా, తులసి బస్సు, కూజీ పటాలియా, మైసూరు మల్లిక, ఇంద్రాణి ఇలాగా దేశీ వెరైటీస్ మాత్రమే మేము ఇందులో పండించుకొని దాన్ని వాల్యుయేషన్ చేసి బియ్యంగా మార్చుకుని మాత్రం మేము అమ్ముతున్నాం. అమ్మడం వల్ల ఒక రైతు మామూలు దాగా పండించిన ధాన్యం 1750 రూపాయలకు అమ్ముకుంటే అదే ధాన్యం మేము 75 కేజీల బస్తా బియ్యంగా మార్చినట్లయితే 56 కేజీలు వస్తుంది. 56 కేజీలని మేము బయట 100 రూపాయలు అమ్మినప్పుడు కూడా నేను 80 రూపాయల సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే విధంగా నేను విక్రయం చేయడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా నాకు ఒక బస్తాకి 75 కేజీల బ్యాగ్ బియ్యంగా మారిస్తే నాకు 4485 రూపాయలు నేను ఇప్పుడు నెట్ ఇన్కమ్ నేను తీసుకోగలుగుతున్నాను. ఖర్చు చూస్తే ఎరువులు పురుగు మందులు వేసే వాళ్ళకి 35 నుంచి 36 వేలు ఖర్చు వస్తే ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకి 18 నుంచి 20 వేలు మాత్రమే ఖర్చు అవుతుంది. ఈ విధంగా ఖర్చు తగ్గించుకుంటున్నాము. అలాగే మేము వచ్చిన ధాన్యాన్ని అన్నీ కూడా ప్రజలందరికీ కూడా ఆరోగ్యకరమైన ఆహారాన్ని మేము అందిస్తున్నాము. మేము కూడా ఆరోగ్యకరంగా ఉన్న ఆహారాన్ని మేము తింటున్నాము. ఈ యొక్క ఉద్దేశం ఏంటంటే ఇది ఇండోనేషియా మోడల్ అండి. ఇది ఒక రైతు చెప్పు బట్టలు ఉప్పు తప్ప బయట నుంచి ఏమీ తినకూడదన్న కాన్సెప్ట్ తోటి దీన్ని నేను ఆ వీడియో చూసిన తర్వాత ఇన్స్పైర్ అయ్యి నేను కూడా ఈ తవ్వించుకుని దగ్గర మీరు ఈ క్షేత్రం మీద ఈ బండ మీద చూస్తున్న మొక్కలు 50 రకాల మొక్కలు ఉన్నాయి. ఇప్పుడు అన్ని రకాలు కూడా పండ్ల మొక్కలు అయితేనేవ్వండి, కాయగూరలు అయితేనేవ్వండి, తీగజాతులు అయితేనేవ్వండి, ఇవన్నీ కూడా ఈ ఫామ్ మీద వేసుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు మీరు 6 సంవత్సరాల నుంచి చేస్తున్నారు కదా, 6 సంవత్సరాల నుంచి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉన్నప్పుడు కానీ లేదా ఇప్పుడు ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లా కానీ
మిమ్మల్ని చూసి ఈ రకంగా మళ్ళీ వ్యవసాయ క్షేత్రంలో ఇలా మోడల్ ఉండాలి, ఇండోనేషియా మోడల్లో మనం వ్యవసాయం చేయాలి అనే దానికి సంబంధించి ఎవరైనా ముందుకు వచ్చారా? ఆసక్తికర రైతులు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు ఇలాంటి ఫామ్స్ ఎన్ని ఉన్నాయి అనుకోవచ్చు? ఇలాంటి ఫామ్స్ మన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 33 యూనిట్లు ఉన్నాయండి ఇప్పుడు. అంటే ఇది ఏమవుతుందంటే కొన్ని చోట్ల దొంగతనాలు జరుగుతున్నాయని చెప్పి కొన్ని ఒక 5-6 చెరువులు ఒక 8 వరకు కూడా క్లోజ్ చేసుకోవడం జరిగింది. ఉన్నాయన్నీ కూడా సొంతంగా ఇలాగ చేసుకునే రైతులైతే 3 జిల్లాల్లో అంటే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు 3 జిల్లాల్లో కూడా ఇంకా ఇంచుమించు 24 చెరువుల వరకు కూడా ఇవి రన్నింగ్లో ఉన్నాయండి. ఈ విధంగా ప్రతి రైతు కూడా చేసుకుని ఈ సెంటు కూడా ఖాళీ లేకుండా కనుక పండించుకున్నట్టుంటే రైతు యొక్క ఆదాయం డబల్ కాదండి, 4 రెట్లు కూడా పెంచుకునే అవకాశం ఉంటుందండి దీని మీద. ఓకే, ఖచ్చితంగా కూడా ఫామ్లో ఉన్నటువంటి రైతు ఇప్పుడు ఎకరం 50 సెంట్లలోనే దాదాపుగా సంవత్సరానికి 3 నుంచి 4 లక్షల ఆదాయం తీస్తున్నామని చెప్తున్నారు. అదేవిధంగా ఉన్నటువంటి ప్రతి నేలలో కూడా నేల సారం పోకుండా సాంప్రదాయ సిద్ధమైనటువంటి కషాయాలు కానీ ఎరువులు కానీ వాడుకుంటూ పంటని దిగుబడిని పెంచుకుంటున్నారు. ఖచ్చితంగా వ్యవసాయం దండగా అని చెప్పేసి వ్యవసాయం నుంచి మారిపోతున్న కుటుంబాలు లేదా ఇతర వ్యాపారాలకు కానీ పరిశ్రమలకు కానీ వెళ్తున్నటువంటి వారందరికి కూడా వెంకటరత్నం గారు ఆదర్శంగా చెప్పుకోవచ్చు. అలా విధంగా ఇట్లాంటి మోడల్స్ ఇలా వెంకటరత్నం గారు లాంటి రైతును చూసి ఇంకా చాలామంది కూడా ఇన్స్పైర్ అవ్వడంతో పాటు వారు కూడా వ్యవసాయ క్షేత్రాలను ఇలా మార్చుకోవడం, ఇండోనేషియా మోడల్లో వ్యవసాయం చేయడం అనేది మొత్తం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పెరుగుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి రైతులను కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది.